అలా జాగున్నది ఎక్కడన్నా బయట చేస్తే మాత్రం భయపడేందంటే చాలా మంది ఇదైతే వస్తున్నాయి ఇది ఇట్లా బయట చేస్తే మాత్రం లోపట్నా ఉందా అల్లనే ఉన్నది దాని పాడబడి ఎంత పెట్టిన పోతలేదంటే ఎప్పుడు కనబడదా కాసేపు అది అర్ధగంట అవుతుంది దిమాగ్ ఖరాబ్ అవుతుందంటే ఆగురి మొస బాగా లేదు కానీ పోయి పాడైతలేదు అట్లకెళ్ళి తలుపులు తీపునన్న అట్లా గొల్లం వేసిన అన్న మళ్ళీ అటు పోతుందని చచ్చిపోయినట్టు అనిపిస్తుంది అదే ఎందుకు చచ్చిపోయిందే అదే అలా పడ్డది ఓకే బతికే ఉంది అంటే అది ఏమో తిన్నదన్న మీదికెళ్ళి పడ్డది ఇల్లు అది భయపడి అలా జాగున్నది కొద్దిసేపు అవుతుందా ఇదే కట్టెతోటి పిల్లనే కానీ నేను దెబ్బ తగిలిందంట మరి అమ్మ మెల్లగా అన్న ఒర్రకురే మీరెందుకు టెన్షన్ అవుతుంది బాగా ఎట్లా మీ వాళ్ళు ఒక్కలేదు కిందేమో ఏం లేదు పైకి నిలవడం మళ్ళీ ఎందుకు ఇచ్చి పెట్టిన పట్టరాదు అట్లా అన్నట్టుగా అన్నంత ఇది కాదు పట్టు అది విషపురుగు మూలకు ఉన్నది ఓకేనా ఇటు వస్తుంది అదో దాన్ని ఇప్పుడు గంట తినిపించబట్టి ఇల్లంతా తినిపించిన దాన్ని బయటకు అయితే పోయి పాడైతలేదు అంటే ఇగో బండలు ఇల్లబట్టే బండ అటు 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 మూలకు అర్థమైందా దిగురు వాళ్ళు ఆగాకు రాగుబడి కింద పడుడు చేసుడు ఇబ్బంది అట్లా ఎందుకు ఆగమవుతురు ఆగమెందుకు అవుతురు చెప్పు నాకు అట్లా కాదు మీరు ఆగమెందుకు అవుతురు ఆగమయ్యే అవసరం ఉండదు ఇక్కడ అన్నీ ఉండే ఆగం కావద్దు ఆగమవుడు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆగమైతే వేరే వాళ్ళు కూడా ఆగమవుతారు వేరే వాళ్ళు ఆగమవుతారు కాలు ఎక్కడ ఇరుగుతాయి ఏదైనా తట్టుకొని పడితే అంటే నేర్చుకున్నారేంది ఎక్కడన్నా ట్రైనింగ్ అట్లా నేను చెప్పిన బావ నాగుమావే పిల్లనే మీదికెళ్ళి పౌడు తోటకి ఇట్లా లేచింది తెలుసా ఎట్లా ఆడిపించింది చూడు తాత కింద వాడుతోటి ఒకసారి లేచి నిలబడ్డ తెలుసా కొంచెం దగ్గరికి వీడియో కొంచెం ఇక ఈయననే అటు ఉడకబట్టి ఎంతసేపు అయి తాత సతాయించబట్టి దొరకలే ఆయనకు కూడా కొంచెం జారిపోయినట్టు అయింది వెళ్తామమ్మ
ఇండియన్ స్ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ ఇది అయితే మన ఇళ్ళలోకి రావడానికి కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు ఉంటాయి కాబట్టి వీటిని తినడానికంటే ఎక్కువ శాతం వస్తుంటాయి. దాదాపు మన ఇళ్ళలోకి అయితే ఇవి వస్తే మాత్రం ఎవరైతే కూడా చంపొద్దు, ఎందుకంటే ఇవి డైరెక్ట్ అయితే అటాక్ అయితే చేయవు. ఎందుకంటే దీన్ని చూసి చాలామంది ఏంటంటే భయపడతారు, భయాందోళన చెంది తర్వాత ఏంటంటే ఒక తాప దీని తోక కానీ ఎక్కడన్నా బయట చేస్తే మాత్రం భయపడేందంటే చాలామంది ఇదవుతారు. అట్లాంటి ఇట్లాంటి టెన్షన్ అయితే తీసుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ నెంబర్ 1 జో కోబ్రా స్నేక్ ఇది ఇట్లా బయట చేస్తే మాత్రం 1 గంట నుంచి 1:30 నిమిషాలు పాటు మన గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రం పోతే మనిషి బతికే ఛాన్స్ ఉంటుంది. తర్వాత చాలామంది ఏంటంటే మన ఆయుర్వేదిక్ మందులని వెళ్తుంటారు, అట్లా పోతే మాత్రం మనిషి అయితే బతకడు, చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కడ కూడా పాము వచ్చినా మాత్రం ఒక సరైన మన దగ్గర ఉన్న స్నేక్ క్యాచర్కి ఫోన్ చేస్తే వచ్చి పట్టి మంచి అడవిలో అయితే వదిలివేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం మన ఇళ్ళలోకి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే తింపదు, అట్లయితే ఉంటుంది. దీనైతే మనం డబ్బాలు అయితే ఇచ్చేద్దాం. డబ్బా నా బండి ఉన్న పేపర్ అది మీది నడవదు డబ్బా. దాంతో ఆ సలాకతో అనగబట్టి నేను తీసుకుంటా. మీరు ఆగం అవ్వడు పర్వాలేదు, కానీ బాగా ఆగం కావద్దు పాము చూసి, అర్థమైందా? చూసి ఎవరికైనా మన దగ్గర మీ వాళ్ళకైనా చెప్తే సరిపోతుంది. పడ్డానికి ఏంటంటే భయపడకూడదు, మనిషికి భయమే పెద్ద ఇదే అవుతుంది. వాళ్ళు నేను పట్టినాక ఎట్లా ఉరికేస్తారు సార్ బయటికి మీ వాళ్ళు పోయింది.